ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ఈ రోజు మనం ధ్యానించవలసిన అంశం ఆత్మఫలాల్లో 7వది, నమ్మకము లేక విశ్వాసము. లూకా 16:10 వచనంలో, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. చిన్న విషయంలో నమ్మకమైన వాడు గొప్ప విషయంలో కూడా నమ్మకం కలిగిన వాడే. చిన్న విషయంలో అచేతనుడైన వాడు గొప్ప విషయంలోనూ అచేతనుడే. ఈ వాక్యం మన జీవితాలలో ఎంతో ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తుంది. అది ఏమిటంటే, మన విశ్వాస పాత్ర చిన్న విషయాల్లోనే పరీక్షించబడుతుంది. మనం చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే దేవుడు మనకు గొప్ప బాధ్యతలను అప్పగిస్తాడు. ఎవరైతే చిన్న బాధ్యతల్లో నమ్మకంగా ఉంటారో వారు పెద్ద బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మనము దేవుని చిన్న ఆశీర్వాదాలను నమ్మకంగా ఉపయోగించుకుంటే ఆయన మనకు గొప్ప కార్యాలు అప్పగిస్తాడు. మన ఆత్మీయ ప్రయాణంలో చిన్నగా అనిపించే ప్రతిరోజు ప్రార్థన, చిన్నగా అనిపించే వాక్య పఠనం, ఎవరూ చూడనటువంటి నిజాయితీ, వీటన్నింటినీ దేవుడు పరిశీలిస్తాడు. దావీదు గొప్ప రాజు అవకముందు ఒక గొర్రెల కాపరిగా నమ్మకంగా ఉండేవాడు. ఆ నమ్మకం మనుషులు గ్రహించలేకపోయినా దేవుడు పరిశీలించాడు. ఆ నమ్మకమే దేవుని దృష్టిలో అతనిని గొప్ప రాజుగా మార్చింది. వింటున్నారా శ్రోతలారా? దేవుడు మనకిచ్చిన పనులను, అవి చిన్నవైనా సరే పెద్దవైనా సరే, ఎంత నమ్మకంగా మనము దానిని నిర్వర్తిస్తున్నామని మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఒక ఉద్యోగి తన పనిని సమయానికి చేసుకుంటూ కఠిన పరిస్థితుల్లోనూ నిజాయితీగా వ్యవహరించినప్పుడు దేవుడు అతనికి అభివృద్ధిని అనుగ్రహిస్తాడు. అదేవిధంగా దేవుడు మనకిచ్చిన కుటుంబంలో మనము భార్యాభర్తలుగా ఒకరికొకరు నమ్మకం కలిగి జీవిస్తున్నామా? మన పిల్లలు కూడా అదే నమ్మకం, విశ్వాసం కలిగి, దేవుని భయం కలిగి, తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగి, ప్రేమగా నమ్మకంగా జీవిస్తున్నారా? దేవుడిచ్చినటువంటి ఒక గృహం గాని, ఐశ్వర్యం కాని నమ్మకంగా దేవుని కొరకు వాడబడుతుందా? కొంతమందిని చూడండి, వారు డబ్బు సంపాదిస్తుంటారు, కాని వారి తలాంతులను దేవుని కొరకు ఉపయోగించరు. సరికదా? సక్రమంగా వారి జీవితంలో కూడా ఉపయోగించుకోరు. ఆ వచ్చే సంపాదనతో భయంకరమైన వ్యసనాలకు బానిసై వారి సంపాదనను నిరుపయోగం చేస్తుంటారు. అంతేకాకుండా శారీరకంగా, మానసికంగా కృంగిపోయి భయంకరమైన వ్యాధులతో బాధపడుతుంటారు. ఇటువంటి జీవితం కాదండి మన యేసయ్య కోరుకునేది. ఆయన మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు మనము మన కొరకు, ఇతరుల కొరకు నమ్మకంగా ఉపయోగించుకోవాలి. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నంత వరకే మనకు ఈ బాంధవ్యాలు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ బంధాలను మనము దేవుని కృప ద్వారా కాపాడుకుంటూ ముందుకు పోదాం. ప్రస్తుత పరిస్థితులు గమనించినట్లయితే నమ్మక ద్రోహం ఎక్కువైపోయింది. నమ్మిన వాళ్లను మోసం చేయడం, అటువంటి వారి దగ్గర జాగ్రత్తగా ఉండండి. అటువంటి వారి కొరకు భారంగా ప్రార్థించండి. అటువంటి వారిని నమ్మి ప్రతిసారి మోసపోకండి. జాగ్రత్తగా వారితో బుద్ధి కలిగి వ్యవహరించండి. మనం ప్రతి చిన్న విషయాన్ని పెద్ద గౌరవంగా తీసుకొని నమ్మకంగా వ్యవహరిద్దాం. ప్రతి నమ్మకానికి దేవుని నుండి ప్రతిఫలం ఉంటుంది. 1 కొరింథీ 4:2 ఈ వాక్యంలో అపోస్తలుడైన పౌలు దేవునికి సేవ చేసే వారిలో ఉండవలసిన ముఖ్యమైన గుణాన్ని చెప్తున్నాడు. దేవుడు మనకు అప్పగించిన కార్యాలలో మనం నమ్మకంగా, నిజాయితీగా, బాధ్యతాయుతంగా ఉండాలని బోధిస్తుంది. ఉదాహరణకు నోవా దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారం విశ్వాసంతో నౌకను కట్టాడు.
అతని విశ్వాసం వల్ల కుటుంబం రక్షించబడింది. దావీదు చిన్న గొర్రెల కాపరిగా మొదలై విశ్వాసపాత్రలో రాజుగా ఎదిగాడు. ఆధ్యాత్మికంగా ఎన్నో కీర్తనలు రచించగలిగాడు. అవి ప్రపంచం మొత్తం క్రైస్తవ జీవితానికి, విశ్వాసంలో బలపడటానికి శక్తినిస్తుంది. పౌలు ఎన్నో కష్టాలు, శ్రమల మధ్య దేవుని సువార్తకు విశ్వాసపాత్రుడిగా నిలిచాడు. మన గృహంలో, ఉద్యోగంలో, సంఘంలో చిన్న సర్వీస్ అయినా నమ్మకంగా ఉంటే దేవుడు మనపై విశ్వాసం ఉంచుతాడు. ఈ వాక్యం మనలను జవాబుదారీగా, శ్రద్ధగా, ఆత్మీయంగా జీవించమని పిలుస్తోంది. అన్ని విషయాలలో నమ్మకంగా ఉండటమనేది ప్రతి క్రైస్తవుని బాధ్యత. ఈ బాధ్యతను మనం సక్రమంగా నిర్వహించాలని ప్రార్థిస్తాం. ప్రభువా, నీవు నా జీవితంలో నన్ను నియమించిన చోట నేను విశ్వాసపాత్రుడిగా ఉండేందుకు నన్ను బలపరచుము. నీ పనిలో నన్ను నమ్మకముగా తీర్చిదిద్దుము. ప్రభువా, నీవు నాకప్పగించిన ప్రతి చిన్న కార్యం కూడా నమ్మకంగా నిర్వర్తించేందుకు నాకు బలాన్ని, నిజాయితీని దయచేయం. నీవు నన్ను చిన్న విషయాల్లో పరీక్షించి గొప్పవాటి కొరకు సిద్ధం చేయము. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9408508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.